ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ మాత్రం ఈ రోజుతో పూర్తి స్థాయి ఆధునికత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు అంటే వర్చువల్ విధానం ద్వారా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్ ప్రారంభించారు. మంగళగిరిలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో ఈ ప్రాంత ప్రజానీకానికి రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరికొన్ని రైళ్లు ఈ మంగళగిరి ఆగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే గర్వించదగ్గ విధంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరించడం నిజంగా సంతోషమన్నారు. రానున్న కాలంలో ఈ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని రైళ్లు ఆగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రైల్వే శాఖ అంటే రవాణా పరంగానే కాదు, దేశ అభివృద్ధిలో రైల్వే శాఖ పాత్ర ఎంతో ఉందంటున్నారు. ఇక మంగళగిరి అంటే అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ తర్వాత చేనేత రంగం. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి రవాణా పరంగా ఏమి ఇబ్బంది లేకుండా ఈ మంగళగిరి రైల్వే స్టేషన్లో మరికొన్ని రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా అన్నారు. ఒక్కొక్క ట్రైన్కి ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంది యావరేజ్గా అనేది డీటెయిల్స్ ఇచ్చారు. నాకు ఇచ్చిన వాటి ప్రకారం చూస్తే అక్కడక్కడ 5, 10 ఇట్లా ఉన్నాయి తప్పించి రైల్వే ట్రైన్ అయినా కూడా ఒక ప్రాంతం నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి వైబిలిటీ అవ్వాలి, మినిమం వైబిలిటీ అన్నా ఉండాలి. ఉన్నప్పుడే అవి చేయగలుగుతారు. మీకేమన్నా అలాంటి వాటిల్లో మీరు అనుకున్న దానికంటే మేము మీట్ అవని ఏమన్నా ఉంటే మీరు నాకు ఏదన్నా ఇస్తే తప్పనిసరిగా నేను రైల్వే వారితో మాట్లాడతాను. మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా కోరుతున్నారు. రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి దిగేదని కాదు, రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈరోజు ఒక పక్కన అవసరం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ ఆపరేషన్లు కూడా ప్రారంభించారు.